మరి ప్రభువారు అంటున్నారు కదా, ఏక మనసుతో మీరు ఉండండి, పక్షపాతం వద్దు అని ప్రభువారు మాట్లాడుతున్నారు కదా. మరి మీ బంధువులందరూ కూడా ఏక మనసుతో ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నాం. ప్రియులారా గమనించండి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీరు అనండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఆ విధంగా మీరు నడితే గనక ప్రభువారు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియులారా చూడండి, అంత మాత్రమే కాదు, మనందరము కూడా బంధువుల్ని దూర పెడతా ఉంటాం. అది కరెక్ట్ అయిన పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డల్ని వేరు చేస్తూ ఉంటాం. రెండో పాయింట్, బంధువుల్ని వేరు చేస్తూ ఉంటాం. మూడో పాయింట్, సంఘంలో కొంతమంది గ్రూపులుగా వేరు చేస్తూ ఉంటాం. అది కూడా మంచిది కాదని ప్రభువారు మాట్లాడుతున్నారు. మన సంఘంలో మన మన పక్కనున్న వాళ్ళు ఒకవేళ పొరపాటు చేస్తే కనుక, ఒకవేళ తప్పు చేస్తే కనుక, మాటల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ఒకవేళ ధనము ద్వారా కానీ, ఒకవేళ ఆస్తుల ద్వారా కానీ ఏదైనా పొరపాటు చేస్తే కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ మధ్య